శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాయ నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ పితృదేవతాయ నమః. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రము 9వ అధ్యాయం. అది 1903వ సంవత్సరము. ధూలియా మజిస్ట్రేట్ కోర్టులో ఒక వ్యక్తిపై కొన్ని వస్తువులను దొంగిలించినాడనే నేరాపరణపై కేసు పెట్టబడెను. ఆ ముద్దాయి షిరిడీలోని సాయిబాబా తనకు ఆ వస్తువులు ఇచ్చాడని కోర్టులో చెప్పటం వలన సాక్ష్యం ఇచ్చుటకు బాబాను కోర్టుకు రమ్మని కోర్టు సమన్లు జారీ అవుతాయి. నానా చందోర్కర్ సలహాపై భక్తులందరూ ఒక అప్పీలును తయారు చేసి సాయిబాబా గొప్ప మహాత్ముడని, దైవ సమానంగా తామంతా భావిస్తామని, అలాంటి అవతార పురుషునికి ఒక సామాన్య మానవుల కోర్టుకు రప్పించుట అసంభవమే కాక అనర్థదాయకమని, ఒకవేళ కోర్టుకు వారిని సాయిబాబా సాక్ష్యమే కావాలన్నచో ఒక కమిషన్ను నియమించి షిరిడీకి పంపి బాబా వారి సాక్ష్యంను పొందవచ్చునని నివేదిక సమర్పిస్తారు. కోర్టు వారు దానిని అంగీకరించి 1వ తరగతి మెజిస్ట్రేట్ అసిస్టెంట్ కలెక్టర్ అయిన నానా జోషిని కమిషనర్గా నియమించి ఆ పనికై పంపుతారు. ఈ విషయం షిరిడీలోని వారికి తెలియదు. కానీ బాబా వారి రాకకు 3 గంటల ముందుగా కుర్చీలు బల్లాలు తెప్పించి ద్వారకామాయి మసీదు ముందు ఒక కోర్టు వలె తయారు చేస్తాడు. అప్పుడు కోర్టు వారు అడిగిన ప్రశ్నలకు బాబా ఇచ్చిన సమాధానంలో గల కొన్ని మనము బాబా యొక్క నిజస్థితిని తెలియజేస్తాం. కమిషనర్: మీ పేరు? సాయిబాబా. నన్ను అందరూ సాయిబాబా అని పిలుస్తారు. కమిషనర్: మీ తండ్రి పేరు? సాయిబాబా. ఆయన పేరు సాయిబాబాయే. కమిషనర్: మీ గురువు పేరు? వెంకటేశుడు. కమిషనర్: మీ మతము? సాయిబాబా, కబీరు మతం. కమిషనర్: మీ కులము? సాయిబాబా, పర్వర్దిగౌ, దైవ కులము. కమిషనర్: మీ వయస్సు? సాయిబాబా, 1,00,000 సంవత్సరాలు. కమిషనర్: మీరు సత్యమే చెబుతానని ప్రమాణం చేయండి. సాయిబాబా: నేను ఇంతకు ముందెప్పుడు అసత్యము చెప్పలేదు, ఇక ముందెప్పుడు చెప్పబోను. కమిషనర్: ముద్దాయిని మీరు ఎరుగుదురా? సాయిబాబా: నాకు తెలియని వారెవరూ లేరు. కమిషనర్: అతను మీ భక్తుడని మీరు తెలుసునని చెబుతున్నాడు. సాయిబాబా: నేను అందరి దగ్గర ఉంటాను, అందరూ నా వారే. కమిషనర్: ముద్దాయికి ఆ సొమ్మును మీరు ఇచ్చారా? సాయిబాబా: ఈ ప్రపంచంలో ఎవరికి ఏమి కావాలన్నా నేను ఇస్తాను. కమిషనర్: మీరు అతనికి ఇచ్చిన వస్తువులపై మీకు ఎలాంటి అధికారం ఉంది? సాయిబాబా: ఈ ప్రపంచంలోని ప్రతి వస్తువు నాదే, నాది కానిది ఏదీ లేదు. కమిషనర్: ఇది తీవ్రమైన దొంగతనంకు సంబంధించిన నేరం. ముద్దాయి మీరు వస్తువులు ఇచ్చినట్లుగా చెబుతున్నాడు. సాయిబాబా: ఎవరి అనవసరపు గొడవ? ఈ వ్యవహారంతో నాకే విధమైన సంబంధము లేదు. మొదటి సమాధానాన్నిటికీ కమిషనర్ ఆశ్చర్యపడగా, ఆఖరి సమాధానం కంగారు పడి ఏ విధంగా ఈ కేసును నిర్ణయించాలో తెలియక కొంతసేపు ఆలోచించి, గ్రామ డైరీ ఆధారంగా ఆ ముద్దాయి ఆ గ్రామానికి ఎప్పుడూ రాలేదు, సాయిబాబాను ఎప్పుడూ గ్రామం విడిచి బయటకు వెళ్ళలేదు, కాబట్టి దొంగ చెప్పిన విషయంలో నిజం లేదని నిర్ధారించి అతనికి శిక్ష విధిస్తారు. ఈ సాక్ష్యం విషయంలో బాబా పలికిన పలుకులను బట్టి ఈ సృష్టిలో బాబాకు తెలియని ప్రాణి కానీ వస్తువులు కానీ లేవని, సృష్టి అంతటిపైన బాబాకు అధికారం కలదని అర్థమవుతున్నది. బాబా ఏ స్థితిలోనూ అసత్యం చెప్పి ఉండలేదనే విషయమును అర్థమవుతున్నది. సత్యవాక్ పరిపాలన బాబా నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్య విషయం. సత్యమే దేవుడు. రామాయణ గాథలో సాధారణమైన రాజైన రాముడిని దేవునిగా మార్చబడింది సత్యవాకే. అందువల్ల సత్యం వద ధర్మం చర అనే వేదవాకులు పలికాయి. లెండిబాగ్లోని ఈశాన్య వైపుగా బాబా నందాదీపం అనే దీపాన్ని ప్రమిదలతో నూనె పోసి వెలిగిస్తూ ఉండేవాడు. దీనిని బాబా 1890లోనే ప్రారంభించారు. భూమిలో ఉన్న గుడ్డలాంటి భాగాన్ని తయారు చేసి అందులో దీపాన్ని వెలిగించి బుట్టలను కప్పి ఉంచేవారు. కాలక్రమేణా ఆనాటి నందాదీపాన్ని అలాగే వెలిగిస్తూ దానికి అటు ఇటు ఒక వేప చెట్టులను రావి చెట్టులను పెంచారు. ఈనాటికి భక్తులు ఆ 2 చెట్లను
చుట్టూ నందాదీపానికి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. దీనిని చుట్టూ ప్రదక్షిణలు చేసే భార్యాభర్తలు ఎలాంటి అరమరికలు పొట్లాటలు లేని దాంపత్య జీవితాన్ని అనుభవించేటట్లుగా సాయి ఆశీర్వదిస్తాడని వారి మంచి విశ్వాసం. అది 1892వ సంవత్సరం. గ్రామం వదిలి వెళ్ళేటప్పుడు అందరూ విధిగా బాబా వద్దకు వచ్చి పాదాలకు మొక్కి అనుమతి తీసుకొని మరీ వెళ్ళేవారు. అదేవిధంగా గ్రామం మున్సబు అప్ప ఒకనాడు బాబాకు నమస్కరించి గోవర్గావ్లోని డిప్యూటీ కలెక్టర్ గారు క్యాంపు చేసి జమాబందీ జరుపుతున్నాడని వెళ్ళటానికి అనుమతి ఇవ్వమని ప్రార్థించగా బాబా ఈ డిప్యూటీ కలెక్టర్ నానా సాహెబ్ చంద్రకర్ను తాను రమ్మనమని చెప్పినట్లుగా చెప్పమని చెబుతాడు. కుగ్రామమైన షిరిడీలో గల ఈ ఫకీరు ఎక్కడా, డిప్యూటీ కలెక్టర్ ఎక్కడా అని ఆశ్చర్యపోతాడు అప్ప. భయంగానే అప్ప వార్త అందిస్తాడు జమాబందీలో. మొదట 2-3 సార్లు నానా చంద్రకర్కి పిచ్చి ఫకీర్ను చూసేదేమిట్లే అని నిరాకరించిన కొంతకాలం తర్వాత ఒకనాడు షిరిడీకి వస్తాడు. మొదటి పరిచయంలోనే తనకు జన్మల నుంచి బాబాతో వస్తున్న బంధాలన్నీ గ్రహించి ఆనందాన్ని విశ్వాసాన్ని పొందుతాడు. ఇలా ప్రారంభమైన తొలి పరిచయం అభివృద్ధి చెంది తాను స్వయంగా అనుభవించిన అనేక సాయి లీలలు మహిమలు చూసి బాబా సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడని నిర్ణయించుకుంటాడు. గణపతిరావు సహస్రాబుద్ధే అనునతడు నానా చంద్రకర్ దగ్గర కాపలా ఉండే పోలీసు వాల్దారు. అతనికి ఇష్టం లేకపోయినా బలవంతంగా 1893లో నానా తనతో పాటుగా బాబా దగ్గరకు తీసుకొస్తాడు. అలా కొన్నిసార్లు బలవంతంగానే వచ్చిన గణపతిరావు క్రమంగా బాబా యొక్క దివ్య మహిమలు శక్తులను గ్రహించగలుగుతాడు. గణపతిరావు తర్వాత దాసగనుగా ప్రసిద్ధి చెందుతాడు. నానా చంద్రకర్ షిరిడి గ్రామానికి పూర్వం జరిగిన బాబా లీలలు ఎక్కువగా ఎక్కడా గ్రంథస్థం కాలేదు. కానీ ఆ లోటును గమనించిన చంద్రకర్ బాబాతో సన్నిహితులుగా ఉండే భక్తులందరికీ తను స్వయంగా డైరీలు తెచ్చి ఇచ్చి మీరు ఎప్పుడు ఏ విశేషం బాబా వద్ద గమనించినా వెంటనే డైరీలో రాయమని చెప్పేవాడు. అలా ఆనాడు ఆయన చేసిన ప్రయత్నమే ఈనాడు మనకు గల బాబా చరిత్ర. హేమాద్రి పంతు రాసిన జీవిత చరిత్రకు కూడా కొన్ని ముఖ్యమైన ఆధారాలు ఆ డైరీలోనివే. బాబాకు జరగవలసిన నిత్య కార్యక్రమాలు, పూజలు, ఆరతులు కూడా నియమబద్ధంగా చేసినవి నానా చంద్రకరే. ఈయన కూడా బాబా గురించి ఎక్కువగా ఉపన్యాసాలు ఇస్తూ ప్రజలకు చాలా బాబా లీలలను తెలియజేస్తూ ఉండేవాడు. సహజంగానే నటుడు గాయకుడు అయిన దాసగును కూడా విశేషంగా బాబా కథలను మహారాష్ట్రమంతటా హరికథల ద్వారా ప్రచారం చేశాడు. ఈయన జీవితంలో బాబా తీసుకువచ్చిన మార్పును ముందు రాబోయే అధ్యాయాల్లో తెలుసుకుందాం. దాసగును వలె మన జీవితాన్ని కూడా సాయి తత్వ ప్రచారంలో ఉపయోగపడే ఒక చిరుదీపంగా ఉపయోగపడుతుందని, అందుకు అవసరమైన విధంగా మనలో గల అన్ని ఈతిపాదాలను సక్రమంగా తొలగించమని, మనలో గల మోహాన్ని నిర్మూలించమని సమర్థుడైన సాయిని ప్రార్థిస్తూ ఈ అధ్యాయం ఇంతటితో ముగిద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. 19వ అధ్యాయం సంపూర్ణం. స్టార్ట్ చేయ 10 అవుతా.